ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టైల్ బగారా రైస్ చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి రైస్ ఈ గ్లాస్తో 2 గ్లాసులు కడిగి ఉంచుకున్నాను. ఇలా మామూలు రైసు, బిర్యానీ దినుసులు, చెక్క, ఇవన్నీ షాజీరా, మొగ్గ, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు. స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. వేడైంది. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఎలా చేయాలో చూపిస్తాను. నేను నా స్టైల్లో బగారా రైస్. గిన్నె వేడైంది. ఆయిల్ 2, మీరు ఎలా తింటారో ఆయిల్ దానికి తగ్గట్టు వేసుకోండి. అయితే 6 స్పూన్లు వేసుకున్నాను నేను. మీరు ఆయిల్ తినేదాన్ని బట్టి వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకున్నాము. 2 పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఉల్లిపాయలు సన్నని మంట పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్లోనే మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం పేస్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. పచ్చివాసన వరకు ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా వేస్తే గోల్డ్ కలర్ వస్తుంది. రైస్ మంచిగా కలర్ వస్తుంది. బగారా రైస్ పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నా కదా. పాత రైస్, ఇది పాత బియ్యం అండి. 1, 2, 3, 4, 1కి 2 చొప్పున 4 వేసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసుకొని వాటర్ మరిగినాక రైస్ వేసుకుందాము. ఇప్పుడు 1 గ్లాస్కు 1 చొప్పున 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. ఉప్పును ఇప్పుడే చూసుకోవాలి. ఇట్లా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ వేసుకున్నాం కదా. ఒక్కసారి కలుపుకొని ఉప్పు చూసుకుందాం. ఇప్పుడే సరిపోతుందా లేదా. సరిపోయింది. మూత పెట్టి ఉడకనిద్దాము. రైస్ అయ్యిందా లేదా చూద్దాము. ఫైనల్గా అయితే బగారా రైస్, తెలంగాణ స్టైల్ బగారా రైస్ నేనైతే ఇలా చేస్తాను. మీరు కూడా ఇలా నేను చేసినట్టు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.